హాయ్ గైస్. 'బిగ్ బాస్ 9' నిన్న మంగళవారం నైట్ జరిగిన ఎపిసోడ్. మెయిన్ హైలైట్స్ అన్నీ ఈ షార్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఈ మంగళవారం నైట్ ఏం జరిగిందంటే కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ బిగ్ బాస్ పెడతాడు. అయితే ఈ టాస్క్లో మొత్తం 9 మందిని 3 టీములుగా ఒక్కొక్క టీంలో ముగ్గురు చొప్పున డివైడ్ చేస్తాడనమాట. నలుగురిని మాత్రం ఏ టీంలోని సెలెక్ట్ చేయకుండా వాళ్ళ నలుగురిలో ముగ్గురిని ఒక్కొక్క టీంలో సెలెక్ట్ చేసుకోమని బిగ్ బాస్ చెప్తాడనమాట. ఆ నలుగురు డీమాన్ పవన్, సుమన్ శెట్టి, రాము రాథోడ్, సంజన అనమాట. అయితే 3 టీంలు డీమాన్ పవన్ని తమ టీంలో ఆడమని రిక్వెస్ట్ చేస్తాయి. డీమాన్ పవన్ మాత్రం బ్లూ టీం అయిన రీతూ చౌదరి, తర్వాత భరణి, నిఖిల్ ఉన్న టీంలోకి వెళ్ళిపోతాడు. స్ట్రాంగ్ టీం అని వెళ్తాడు, రీతూ చౌదరి ఉందని వెళ్తాడు, బ్లూ టీంలోకి వెళ్ళిపోతాడు. రాము రాథోడ్ని తనుజ తరువాత ఇమాన్యువల్ వాళ్ళ ఆరెంజ్ టీంలో ఆడమని రిక్వెస్ట్ చేస్తే రాము రాథోడ్ ఆరెంజ్ టీంకి ఆడతాడు. దివ్య, కళ్యాణ్ రిక్వెస్ట్తో సుమన్ శెట్టి పింక్ కలర్ టీంలోకి ఆడతాడనమాట. తర్వాత సుమన్ శెట్టికి ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తాడనమాట. ఆ సీక్రెట్ టాస్క్ని అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ ఉండడం వల్ల సుమన్ శెట్టికి తోడుగా దివ్యను కూడా సీక్రెట్ టాస్క్ చేయమని వాళ్ళిద్దరిని రెబల్స్గా ఎన్నుకుంటాడనమాట బిగ్ బాస్. ఆ రెబల్స్ పని ఏంటంటే బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ని చేసి వాళ్ళకి నచ్చని ఒక కంటెండర్ని కెప్టెన్సీ టాస్క్ నుండి కంటెండర్ నుండి తొలగించాలన్నమాట. అలా చేస్తే ఫైనల్గా వాళ్ళని కెప్టెన్ కంటెండర్లుగా ఎన్నుకుంటానని చెప్తాడు. అలా ఫస్ట్ రౌండ్లో ఏంటంటే వీళ్ళిద్దరికీ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఇంటి సభ్యుల్లో ముగ్గురిని కూర్చున్న వాళ్ళని లేపి వాళ్ళు కూర్చోవాలన్నమాట. అది టాస్క్. దాన్ని దివ్య చాలా సింపుల్గా చేసేస్తుంది. ముగ్గురిని భరణిని, కళ్యాణ్ని వీళ్ళని లేపేసి తను కూర్చుంటుంది అనమాట. కూర్చున్న వాళ్ళని లేపి ఈ సీక్రెట్ టాస్క్లో గెలిచి కళ్యాణ్ని కెప్టెన్సీ కంటెండర్ నుండి తొలగిస్తుంది. రెండో సీక్రెట్ టాస్క్ వీళ్ళకి ఇచ్చింది పాల ప్యాకెట్లను దొంగతనం చేయడం అన్నమాట. దాన్ని కూడా వీళ్ళు చేశారా లేదా అన్నది సెకండ్ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఆ తర్వాత ఒరిజినల్ టాస్క్లో వచ్చి ఒక దాని మీద డంబుల్స్ పెట్టాలన్నమాట. ఒక బెంచ్ మీద, అప్ అండ్ డౌన్ అయ్యే బెంచ్ మీద. అది ఇమాన్యువల్, రాము రాథోడ్ మొత్తం 6 డంబుల్స్ని కూడా వాళ్ళు స్పానర్తో సింపుల్గా పెడతారు. ఆ టైంలో దివ్య వాళ్ళు పెట్టలేకపోతారనమాట. డీమాన్ పవన్, నిఖిల్ కూడా 3 డంబుల్సే పెడతారు. మిగతా 3 డంబుల్స్ పెట్టలేకపోతారు. దాంతో ఇమాన్యువల్, తనుజ వాళ్ళ టీము టాస్క్లో ఫస్ట్ రౌండ్ విజేత అయింది. థ్యాంక్ యూ గైస్. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.